రాష్ట్రంలో ప్రాథమికోన్నత ఉన్నత కేజీబీవి మరియు ఆశ్రమ పాఠశాలల్లో 6, 7, 8 తరగతులు బోధిస్తున్న గణిత ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారం. 2024-25 నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష వారు సిప్స్, బాలరక్ష, యూనిసెఫ్ వారి సహకారంతో లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరుగుతుంది. LIP కార్యక్రమం అనేది 6, 7, 8 తరగతుల్లో గణితం నేర్చుకుంటున్న విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గణిత పరీక్షల్లో వర్డ్ ప్రాబ్లమ్స్, వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చిన సందర్భంలో విద్యార్థులు వాటిని సాధించడానికి మన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఒక డెఫినిషన్ని అర్థం చేసుకొని దానిపై ఇచ్చిన సమస్యను సాధించడానికి చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఒక స్టేట్మెంట్ లేదా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటికి సమాధానాలు రాయాల్సి వచ్చినప్పుడు చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ వర్డ్ ప్రాబ్లమ్స్, వర్కింగ్ ప్రాబ్లమ్స్, లాజిక్ బేస్డ్ క్వశ్చన్స్ని విద్యార్థులు సాధించలేకపోతున్నారు. విద్యార్థుల్లో ఉన్న ఈ ఇన్కేపబిలిటీకి ప్రధాన కారణం ప్రాబ్లంని సరిగా రీడింగ్ చేయలేకపోవడం, రీడింగ్ చేసిన పదాల అర్థాలు తెలియకపోవడం. సాధారణ గణిత పదాలు అయిన పర్సంటేజ్, యావరేజ్, ఫ్రాక్షన్, డెసిమల్, ప్రపోర్షన్, ఎక్స్పోనెంట్, ఫ్యాక్టరైజేషన్, స్క్వేర్ రూట్, స్క్వేర్, క్యూబ్, క్యూబ్ రూట్, పెరిమీటర్, ఏరియా, సిమెట్రీ ఇలాంటి పదాలు చదవలేకపోవడం, వాటి అర్థం తెలియకపోవడం వల్ల మన విద్యార్థులు ప్రాబ్లంని సాల్వ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. గణితంలో డెఫినిషన్స్ని, ఫార్ములాస్ని సొంత మాటల్లో చెప్పలేకపోతున్నారు, వాటిని తిరిగి రాయలేకపోతున్నారు. గణిత బోధన సమయంలో ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు 4 లేదా 5 మాత్రమే జవాబులు ఇవ్వడము మనం చూడొచ్చు. తరగతి గదిలో మిగతా విద్యార్థులంతా గుంపుగా కోరస్ పాడడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఉన్న ఈ లెర్నింగ్ బ్యాక్వర్డ్నెస్ని అధిగమించి అభ్యసన ఫలితాలు, లెర్నింగ్ అవుట్కమ్స్ని సాధించడానికి సిప్స్, బాలరక్ష, సేవ్ ద చిల్డ్రన్, యూనిసెఫ్ సంస్థల భాగస్వామ్యంతో పాఠశాల విద్యాశాఖ వారు, సమగ్ర శిక్ష వారు LIP కార్యక్రమంను ప్రారంభించడం జరిగింది. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు, లెర్నింగ్ అవుట్కమ్స్ని సాధించడానికి ఈ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్ను బాగా అర్థం చేసుకోవాలి. దానిలో ఉన్న స్ట్రాటజీస్ ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, లాంగ్వేజ్ ఫోకస్ అక్రాస్ కరిక్యులం. దీని అర్థం ఏంటంటే క్లాస్ రూమ్లో లాంగ్వేజ్ కానీ నాన్ లాంగ్వేజ్ కానీ ఏది బోధిస్తున్నప్పటికీ అది లాంగ్వేజ్ ఫోకస్డ్గా ఉండాలి. అంటే గణితం చెప్పే సందర్భంలోనూ రీడింగ్ యాక్టివిటీసు మరియు రైటింగ్ యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకి గణితంలో స్టేట్మెంట్స్ను చదివించాలి, దానిలో ఉన్న కీవర్డ్స్ని గుర్తింపు చేయాలి, వివరణ ఇవ్వాలి. డెఫినిషను చదివించాలి, దానిలో ఉన్న కీవర్డ్స్ని గుర్తింప చేసి వివరణ ఇవ్వాలి. వర్కింగ్ ప్రాబ్లమ్స్ లేదా రాత సమస్యలని చదివించాలి, దానిలో ఉన్న కీవర్డ్స్ని గుర్తింపు చేయాలి. సాధించడానికి కావలసిన పద్ధతులను తెలియజేయాలి. అలాగే ఫార్ములాసు లేదా సూత్రాలను చదివించాలి, దానిలో ఉన్న సింబల్స్ని గుర్తింప చేయాలి. నెక్స్ట్, టీచింగ్ పీరియడ్ మరియు ప్రాక్టీస్ పీరియడ్. గణితంలో ఏదైనా యూనిట్ని ప్రాక్టీస్ చేయకుండా టీచింగ్ చేసుకుంటూ పోయి ఏవో కొన్ని లెక్కలు బోర్డుపై చేస్తే
సిలబస్ అవుతుంది, కానీ విద్యార్థులు లెర్నింగ్ అవుట్కమ్స్ని సాధించలేరు. కాబట్టి గణితంలో ఏదైనా యూనిట్కి సంబంధించిన కేటాయించిన పీరియడ్లని సగం టీచింగ్ పీరియడ్లకి, సగం ప్రాక్టీస్ పీరియడ్లకి కేటాయించుకున్నట్లయితే మన బోధన సులువు అవుతుంది, పిల్లల తాలూకా అభ్యసన కూడా సులువు అవుతుంది. నెక్స్ట్, లెర్నింగ్ సపోర్ట్ త్రూ గ్రూప్స్. విద్యార్థులను తరగతి గదిలో హెట్రోజీనియస్ గ్రూప్స్లో కూర్చోబెట్టాలి. అంటే ప్రతి గ్రూప్లో యావరేజ్, బిలో యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ విద్యార్థులు ఉంటారు. టీచర్ తరగతి గదిలో గ్రూప్ కృత్యాన్ని ఇచ్చినప్పుడు చురుకైన విద్యార్థిని మిగతా విద్యార్థులందరూ అనుసరిస్తారు. ఇచ్చిన కృత్యాన్ని అందరూ కలిసి పూర్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, బైలింగ్వల్ అప్రోచ్ ఫర్ కాన్సెప్ట్ క్లారిటీ. విద్యార్థులంతా ప్రైమరీలో తెలుగు మీడియం నుంచి 6వ తరగతిలోకి ఇంగ్లీష్ మీడియంకి చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టీచర్ బోధన తరగతి గదిలో బైలింగ్వల్ అప్రోచ్లో జరగాలి. కంటెంట్ క్లిష్టంగా ఉన్నప్పుడు మదర్ టంగ్లో వివరించవచ్చు. మ్యాథ్స్లో వర్కింగ్ ప్రాబ్లమ్స్ని వివరించే సందర్భంలోనూ, డెఫినిషన్స్, థియరమ్స్, స్టేట్మెంట్స్లోని లాజిక్ను వివరించే సందర్భంలో మదర్ టంగ్ని తరగతి గదిలో ఉపయోగించవచ్చు. నెక్స్ట్, బేస్లైన్ టెస్ట్, బైమంత్లీ టెస్ట్ అండ్ ఎండ్లైన్ టెస్ట్. ఎల్ఐపిని అమలుపరచాలంటే మన తరగతి గదిలో విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి ముందుగా బేస్లైన్ టెస్ట్ను నిర్వహిస్తాం. ఇది ఎలా అంటే, ఉదాహరణకు 6వ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇచ్చే బేస్లైన్ టెస్ట్ అనేది ముందు తరగతి అంటే 5వ తరగతిలో లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మనం బేస్లైన్ టెస్ట్ని పరీక్షతో నిర్వహిస్తాం. నెక్స్ట్, స్ట్రెంగ్థెన్ స్కూల్ కాంప్లెక్సెస్ అండ్ లైబ్రరీ. ఎల్ఐపిని సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రతి నెల జరిగే సబ్జెక్ట్ కాంప్లెక్స్లలో రాబోయే నెలకు సంబంధించి లెసన్ ప్లాన్స్ని, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని టీచర్స్ అందరూ కలిసి తయారు చేసుకోవాలి. బోధనా వ్యూహాలను కూడా చర్చించాలి. అలాగే ప్రతి పాఠశాలలో ఉన్న గ్రంథాలయ పుస్తకాలని విద్యార్థులతో చదివింపచేయాలి. అప్పుడే విద్యార్థుల్లో రీడింగ్ హ్యాబిట్ పెరుగుతుంది. పాఠ్యాంశాలు సులువుగా అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఇది తోడ్పడుతుంది. నెక్స్ట్, మానిటరింగ్ సిస్టమ్. ఈ ఎల్ఐపి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషను సంవత్సరం పొడుగునా ఎలా ఉందో తెలుసుకోవడానికి, టీచర్స్ సపోర్ట్ చేయడానికి ఎంఈఓ, హెచ్ఎం, సబ్జెక్ట్ కాంప్లెక్స్, రిసోర్స్ పర్సన్స్తో ప్యానల్ టీమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రతి నెల పాఠశాలలకు సందర్శనకు వెళ్ళి ఆ టీచర్స్కి సపోర్ట్ చేస్తారు. అలాగే స్పెసిఫిక్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఫార్మాట్స్ ఉంటాయి. వీళ్ళు సందర్శనకు వచ్చే సమయంలో టీచింగ్ పీరియడ్ అయినా తరగతి గదిలో చూడవచ్చు, లేదా ప్రాక్టీస్ పీరియడ్ అయినా చూడవచ్చు. టీచింగ్ పీరియడ్కి వేరే అబ్జర్వేషన్ ఫార్మాట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే ప్రాక్టీస్ పీరియడ్ కోసము వేరే అబ్జర్వేషన్ ఫార్మాట్ అనేది ఉంటుంది. వీరందరూ పరిశీలించిన అంశాలని ఆన్లైన్లో ఈ లక్ష్య యాప్లో కూడా పొందుపరచడం జరుగుతుంది. ఈ విధంగా ఎల్ఐపి ప్రోగ్రామ్ మానిటరింగ్ సిస్టమ్ అనేటటువంటిది మనకి పొందుపరచడం జరిగింది. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.